అనగనగా కోసల దేశమనే ఒక సువిశాలమైన రాజ్యం. ఆ రాజ్యాన్ని వీరవర్మ అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. వీరవర్మ గొప్ప వీరుడు, కళాపోషకుడు. కాని వ్యవసాయమంటే, రైతులంటే ఏమాత్రం గౌరవం లేనివాడు. ఆయన దృష్టిలో రైతులు కేవలం మట్టిలో పోరాడే అజ్ఞానులు. రాజ్యానికి అసలైన బలం సైనికులు, అసలైన అందం భవనాలు, అసలైన సంపద వర్తకుల వద్ద ఉండే బంగారమే అని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఒకరోజు దర్బారులో కూర్చొని ఉండగా ధాన్యాగారాల పర్యవేక్షకుడైన సోమశర్మ ఒక నివేదికతో వస్తాడు. మహారాజా, ఈ సంవత్సరం వర్షాలు అంతగా పడలేదు. పంటలు సగానికి పైగా ఎండిపోయాయి. రైతులు పన్నులు కట్టలేమని ప్రాధేయపడుతున్నారు. ఈ ఒక్క సంవత్సరానికి పన్ను మినహాయింపు ఇస్తే రైతులు బతికి బట్టకడతారని నా విన్నపం. పన్ను మినహాయింప? అసలు ఆ రైతుల వల్ల రాజ్యానికి వచ్చే లాభం ఏముంది సోమశర్మ? వాళ్ళంతా మురికి బట్టలు వేసుకుని బురదలో తిరుగుతూ రాజ్య పరువు తీస్తున్నారు. నా సైనికులు ప్రాణాలొడ్డి శత్రువులతో పోరాడుతున్నారు. నా కళాకారులు అద్భుతమైన భవనాలు నిర్మిస్తున్నారు. వర్తకులు నౌకల్లో వెళ్లి మన ఖజానా నింపుతున్నారు. రైతులు చేసేదేముంది? కేవలం గింజలు పండించడం. అది ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చు. మహారాజా, అలా అనకండి. వాళ్ళు పండించే గింజలు లేకపోతే పక్క రాజ్యం నుండి బంగారం ఇచ్చి కొనుక్కుంటాను. నా ఖజానాలో కుబేరుడికి మించిన సంపద ఉంది. అసలే కొత్త రాజభవనం నిర్మాణానికి డబ్బు కావాలి. కాబట్టి పన్నును క్షమించే ప్రసక్తే లేదు. ప్రతి రైతు తను పండించిన పంటలో 3 వంతులు రాజ ఖజానాకు కట్టాల్సిందే. ఒకవేళ పంట పండకపోతే వాళ్ళ పొలాలు జప్తు చేసి వర్తకులకు అమ్ముతాను. ఇదే నా ఆజ్ఞ. మహారాజు కఠినమైన ఆజ్ఞతో రాజ్యంలో రైతులు అల్లాడిపోతారు. అప్పటికే సగం ఎండిపోయిన పంటలో 3 వంతులు రాజుకు కట్టేసరికి రైతుల ఇళ్లల్లో తినటానికి గింజ కూడా మిగలదు. ఎంతోమంది రైతులు పొలాలు వదిలేసి వలస వెళ్లిపోతారు. ఆ సంవత్సరం తీవ్రమైన కరువు వస్తుంది. పొలాలన్నీ బీడు భూములుగా మారిపోతాయి. రాజ్యంలో ధాన్యం ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. కాని రాజుగారికి మాత్రం ఈ విషయాలేవీ పట్టవు. ఆయన తన కొత్త రాజభవన నిర్మాణ పనుల్లో మునిగిపోయి ఉంటాడు. ఒకరోజు ఉదయం వీరవర్మ తన ఇష్టమైన అరేబియం గుర్రం మీద అడవికి వేటకు వెళ్తాడు. వేటగాళ్ల బృందాన్ని, సైనికులను వదిలేసి ఒక అందమైన జింకను తరుముకుంటూ ఆయన అడవిలోకి చాలా దూరం వెళ్లిపోతాడు. అలా వెళుతూ ఒక దట్టమైన అడవిలో దారి తప్పిపోతాడు. సాయంత్రమవుతుంది. తన సైనికులు ఎక్కడున్నారో తెలీదు. ఏ దారిలో రాజధానికి వెళ్లాలో అర్థం కాదు. షట్! ఈ అడవిలో దారి తప్పిపోయాను. నా అంగరక్షకులు ఎక్కడికి పోయారు? ఈ దట్టమైన అడవిలో రాత్రి గడపడం చాలా ప్రమాదం. ఎలాగైనా బయటపడాలి. అలా ఆయన రాత్రంతా అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఉదయమవుతుంది. ఎండ నెత్తికొస్తుంది. ఆకలి, దాహంతో రాజుగారికి కళ్ళు బైర్లు కమ్ముతాయి. 2 రోజులుగా కడుపులో పచ్చి మంచినీళ్లు కూడా పడకపోవడంతో గుర్రం మీద నుండి కింద పడిపోతాడు. దాహం, ఆకలి, ఎవరైనా ఉన్నారా? నా ప్రాణాలు పోతున్నాయి. ఎవరైనా రక్షించండి. అటుగా అడవిలో కట్టెలు కొట్టుకోవడానికొచ్చిన రామయ్య అనే ఒక వృద్ధ రైతు ఒక చెట్టు కింద స్పృహ కోల్పోయి పడి ఉన్న వీరవర్మను చూస్తాడు. వీరవర్మ వేషం చెదిరిపోయి ముఖం దుమ్ము కొట్టుకుని ఉండటంతో అతను మహారాజు అని రామయ్య గుర్తుపట్టలేకపోతాడు. అయ్యో, ఎవరో పాపం ఎండకు దారి తప్పి పడిపోయినట్లున్నాడు. ప్రాణాలు పోయేలా ఉన్నాయే. రామయ్య వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన చేతిలో ఉన్న ఇత్తడి చెంబులోని నీళ్లను రాజుగారి నోట్లో పోస్తాడు. నీరు గొంతులో పడగానే వీరవర్మ మెల్లగా కళ్ళు తెరుస్తాడు. నెమ్మదిగా తాగు నాయనా. చూస్తుంటే రోజుల తరబడి పస్తులున్నట్లున్నావు. కళ్ళు లోతుకుపోయాయి. భయపడకు. నా గుడిసె ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నడవగలవా? రామయ్య సాయంతో వీరవర్మ మెల్లగా లేచి నడుస్తూ అడవి అంచున ఉన్న రామయ్య పాత గుడిసెకు చేరుకుంటాడు. అది చాలా పేదరికంతో ఉన్న గుడిసె. ఇక్కడే ఈ చాప మీద కూర్చునాయనా. నేను అడవిలోకి కట్టెలు కొట్టుకు రావడానికి ఉదయం ఒక జొన్న రొట్టె, కొద్దిగా పప్పు తెచ్చుకున్నాను. నువ్వు ముందది తిను. నీకు ప్రాణం లేచొస్తుంది. రొట్టెనా? ఏదైనా పర్వాలేదు, ముందు పెట్టు. ఆకలితో పేగులు కాలిపోతున్నాయి. రామయ్య తన విస్తరాకు విప్పి ఆ చల్లటి జొన్న రొట్టెను, పప్పును రాజు ముందు పెడతాడు. రాజభవనంలో రోజూ పంచభక్ష పరమాన్నాలు, వెండి పళ్లాల్లో భోజనం చేసే వీరవర్మ
ఆ క్షణంలో ఆ చల్లటి జొన్న రొట్టెను అమృతంలా ఆబగా తినేస్తాడు. కడుపు నిండాక ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆహ్! నా ప్రాణాలు కాపాడావు పెద్దాయనా. నేను ఈ రాజ్యపు తనని తాను పరిచయం చేసుకోబోయి ఆగిపోతాడు రాజు. తను రాజని తెలిస్తే అతను భయపడతాడని, అసలు ప్రజల పరిస్థితి తెలుసుకోవచ్చని భావిస్తాడు. నా పేరు వీరయ్య. నేను నగరంలో వర్తకం చేస్తాను. దారి తప్పి ఇలా వచ్చాను. నీ పేరేంటి పెద్దాయనా? నువ్వు కట్టెలెందుకు కొడుతున్నావు? నా పేరు రామయ్య నాయనా. నేను ఈ దేశంలో 10 ఎకరాల భూమి ఉన్న రైతును. ఒకప్పుడు నా పొలంలో వరికంకులు గాలికి ఊగుతుంటే చూసి మురిసిపోయేవాడిని. 10 మందికి అన్నం పెట్టేవాడిని. 10 ఎకరాల భూమి ఉంటే వ్యవసాయం వదిలేసి ఈ అడవిలో కట్టెలెందుకు కొడుతున్నావు? వయసు మీద పడిన కాలంలో ఈ కష్టమేంటి? అంతా మన మహారాజు గారి దయనాయన. మా రాజుగారికి రైతులంటే అలుసు. ఈ సంవత్సరం వానలు పడక పంట ఎండిపోయింది. అయినా సరే ఆయన గారు తన కొత్త రాజభవనం కోసం పంటలో 3 వంతులు పన్నుగా లాక్కున్నారు. ఇంట్లో ఉన్న గింజలన్నీ బటులు పట్టుకుపోయారు. పన్ను కట్టలేక నా పొలం అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నాకిక గతి లేక బతకడం కోసం ఈ అడవిలో కట్టెలు కొట్టి నగరంలో అమ్ముకుంటున్నాను. రామయ్య మాటలు వినగానే వీరవర్మ గుండెలో ఏదో తెలియని బాధ మొదలవుతుంది. తానెంత క్రూరంగా వ్యవహరించాడో స్వయంగా ఒక పేదవాడి మాటల్లో వినేసరికి అతనికి మాటలు రావు. మహారాజు పన్నడిగాడు కదా అని నువ్వు వ్యవసాయమే వదిలేయాలా రామయ్య? వ్యవసాయం లేకపోయినా బతకొచ్చు కదా. బతకొచ్చు నాయనా. కాని బతికేది మట్టిని తిని కాదు కదా, అన్నం తిని. నిన్నటిదాకా నువ్వు ఎన్నో వ్యాపారాలు చేసుండొచ్చు. నీ దగ్గర మూటల కొద్దీ బంగారం ఉండొచ్చు. కాని ఈరోజు నీ ప్రాణం నిలబడింది ఆ బంగారం వల్ల కాదు, నా చేతిలో ఉన్న ఈ చిన్న జొన్న రొట్టె వల్ల. అవునా? అవును పెద్దాయనా. ఈ రొట్టె లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు. మరి ఈ రొట్టె ఎక్కడి నుండి వస్తుంది? వర్తకుడి దుకాణంలో నాణ్యాలు పండితే రాదు కదా. ఏ రైతు అరికాళ్ళు పగలగొట్టుకుంటూ మట్టిలో చెమట చిందిస్తేనే అది గింజగా మారుతుంది. రాజుగారికి సైన్యం బలాన్ని ఇస్తుందేమో, కాని ఆ సైనికుడి కండరాలకు బలాన్నిచ్చేది ఈ రైతే. రాజుగారు కిరీటం పెట్టుకుంటే రాజ్యం అయిపోదు నాయనా. ఆ రాజ్యానికి కడుపు నింపేవాడే లేకపోతే రాజుగారు తన కిరీటాన్ని అమ్ముకుని పూట గడుపుకోవాల్సిందే. కిరీటం ఏ రాజ్యాన్ని బతికించలేదు, వ్యవసాయం మాత్రమే బతికిస్తుంది. కాని మా మహారాజుకు ఈ చిన్న నిజం ఎప్పటికీ అర్థమవుతుందో. రామయ్య మాటలు వీరవర్మ చెవుల్లో బాంబుల్లా పేలాయి. అహంకారంతో కళ్ళు మూసుకుపోయున్న రాజుగారికి ఆ పేద రైతు మాటలు జ్ఞానోదయం కలిగించాయి. నిజమే కదా, తన ఖజానాలో లక్షల బంగారు నాణాలున్నాయి కాని అడవిలో ఆకలితో అల్లాడుతున్నప్పుడు ఆ బంగారం తన గొంతు తడపలేకపోయింది. మట్టిలో పోర్లాడే అజ్ఞానులని తాను ఎవర్నైతే చులకన చేశాడో ఆరైతే ఇప్పుడు తన ప్రాణదాత అయ్యాడని రాజుకు అర్థమైంది. నన్ను క్షమించు పెద్దాయనా. నువ్వు నిజంగా ఒక మహారాజుకు కనువిప్పు కలిగించావు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది. నాకేం ప్రతిఫలం వద్దు నాయనా. నువ్వు క్షేమంగా నీ ఇంటికి వెళ్ళు చాలు. దారి చూపిస్తాన్రా. రామయ్య వీరవర్మను నగర సరిహద్దుల వరకు తీసుకెళ్లి వదిలిపెడతాడు. నగరంలోకి ప్రవేశించిన మహారాజును చూసి ఆయన సైనికులు మంత్రులు పరిగెత్తుకుంటూ వస్తారు. మహారాజా, మీరు క్షేమంగా వచ్చారు. ఎంత సంతోషం. రాత్రంతా మేమెంత భయపడిపోయామో. నాకేం కాలేదు సోమశర్మ. నేను క్షేమంగానే ఉన్నాను. కాని నా మెదడులోని అహంకారం మాత్రం ఈ రోజుతో చనిపోయింది. నేను వెంటనే దర్బారులో ఒక ముఖ్యమైన ప్రకటన చేయాలి. అందరినీ హాజరు కమ్మనండి. దర్బారు కిటకిటలాడుతోంది. మహారాజు సింహాసనం మీద కూర్చొని చాలా గంభీరంగా మాట్లాడటం మొదలు పెడతాడు. సభికులారా, ఈరోజు ఒక గొప్ప జీవిత సత్యం నేను తెలుసుకున్నాను. ఒక రాజ్యానికి బలం సింహాసనం కాదు, ఖజానా కాదు, ఆ రాజ్యపు రైతుల ఆకలి లేని ముఖాలు. నేను నిర్మిస్తున్న ఆ కొత్త రాజభవన పనులను ఈ క్షణమే ఆపేయండి. ఆ భవనానికి కేటాయించిన ధనాన్ని మొత్తం వ్యవసాయ అభివృద్ధికి మళ్లించండి. సభలోని వారంతా ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. నా అహంకారం వల్ల ఈ సంవత్సరం ఎంతో మంది రైతులు భూములు కోల్పోయారు. వాళ్ళందరికీ ఆ భూములను వెంటనే తిరిగిచ్చేయండి. పైగా రాబోయే 5 ఏళ్ల వరకు మన రాజ్యంలో వ్యవసాయం చేసే ఏ రైతు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇది నా ఆజ్ఞ. భటులారా, అడవి సరిహద్దుల్లో గుడిసెలో ఉన్న రామయ్య అనే రైతును సగౌరవంగా నా దర్బారుకు తీసుకురండి.
కొద్దిసేపటికి భటులు రామయ్యను తీసుకొస్తారు. రామయ్య భయపడుతూ దర్బారులోకొస్తాడు. సింహాసనం మీద కిరీటంతో ఉన్న వీరవర్మను చూసి ఆశ్చర్యపోతాడు. అయ్యో దేవుడా, ఈయన వీరయ్య కాదు, మన మహారాజా. నేనెంత అపరాధం చేశాను, రాజుగారితో ఎంతెంత మాటలన్నాను. నాకు మరణశిక్ష ఖాయం. వీరవర్మ వెంటనే సింహాసనం దిగొచ్చి రామయ్య పాదాలకు నమస్కరిస్తాడు. సభలో ఉన్నవాళ్లందరికీ మతిపోతుంది. రామయ్య గారు, మీరు భయపడకండి. నిన్న మీరు ఆకలితో ఉన్న ఒక సామాన్యుడికి రొట్టె పెట్టలేదు. ఆకలి అంటే ఏంటో తెలియని ఒక అహంకారికి బుద్ధి చెప్పారు. ప్రాణం పోయేటప్పుడు 10,000 బంగారు నాణాల కంటే ఆ జొన్న రొట్ట ముక్కే అత్యంత విలువైనదని నాకు ప్రాక్టికల్గా చూపించారు. ఒక సామ్రాజ్యానికి అన్నం పెట్టే చేతులు ఎప్పుడూ కిరీటం కంటే గొప్పవే. మీరు ఈ రాజధానిలో రాజగురువుల హోదాలో ఉండి వ్యవసాయ శాఖను పర్యవేక్షించాలి. మహారాజా, మీ మనసు మారడమే నాకు దక్కిన అతిపెద్ద బహుమతి. మన పొలాలు మళ్ళీ పచ్చబడతాయి ప్రభు. ఆ రోజు నుండి వీరవర్మ వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చాడు. కోసల దేశం టెలతో సుభిక్షంగా మారింది. రాజుకు రైతుకు మధ్య ఉన్న బంధం బలీయమైంది. చూశారు కదా, ఈ ప్రపంచంలో మనం ఎన్ని మేడలు కట్టినా, ఎంత బంగారం కూడబెట్టినా, ఆకలి వేసినప్పుడు మనం తినగలిగేది అన్నమే కాని బంగారాన్ని కాదు. ఒక రాజ్యాన్ని బ్రతికించేది కిరీటం కాదు, మట్టిలో కష్టపడి పనిచేసే రైతు మాత్రమే. రైతులను, శ్రమజీవులను గౌరవించని రాజ్యం ఎప్పటికైనా పతనం కాక తప్పదని ఈ కథ మనకు బోధిస్తుంది. ఈ కథ గనక మీకు నచ్చితే మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆలోచింపజేసే జీవిత సత్యాల కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. 1900వ సంవత్సరం ఆనందపురం గ్రామంలో రామయ్య అనే తెలివైన వంటవాడు ఉండేవాడు. వంట చేయడంలో అతనికి సాటి ఎవ్వరూ లేరు. ఒకరోజు ఊరి పెద్ద సోమయ్య ఇంట్లో జరిగే ఒక గొప్ప విందుకు వంట చేసే అవకాశం రామయ్యకు వస్తుంది. గ్రామ పెద్ద సోమయ్య తన భార్య సీతమ్మతో కలిసి రచ్చబండ దగ్గర కూర్చొని ఉంటాడు. అక్కడికి రామయ్య వస్తాడు. రామయ్య, రేపు మన ఇంట్లో చుట్టుపక్కల ఊరి పెద్దలందరికీ ఒక గొప్ప విందేర్పాటు చేయాలని నిర్ణయించాను. ఆ ఊరి పెద్దలు మన మర్యాదలను చాలా నిశ్చితంగా గమనిస్తారు. అదృష్టం సోమయ్య గారు, మీ ఇంట్లో వంట చేయడం అంటే నాకు ఎప్పుడూ ఎంతో సంతోషమే. మీ నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను. రామయ్య, ఈ విందుకు వచ్చేవాళ్లు చాలా గొప్పవాళ్లు. పక్క ఊళ్ళ నుంచి వస్తున్నారు. వాళ్లకు వంటలు చాలా రుచిగా ఉండాలి. మన ఊరి పరువు నిలబడాలి. దానికి తగ్గట్టే వంటలుండాలి. నువ్వు ఎంతో శ్రద్ధగా వండాలి. మీరేమాత్రం సందేహించకండి సీతక్క. నా చేతి వంటతో వాళ్ళందరినీ తప్పకుండా మెప్పిస్తాను. వాళ్ళ జీవితంలో ఎప్పుడూ తినని అద్భుతమైన రుచులను నేను వాళ్లకు పరిచయం చేస్తాను. కానీ రామయ్య, నాకు చిన్న భయం పట్టుకుంది. నిన్న కురిసిన భారీ వానలకు పక్క ఊరి సంతకు వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోయింది. ఎవరూ ఆ బురదలో వెళ్లలేరు. అయ్యో, అలా జరిగిందా? మరి రేపటి వంటకు కావాల్సిన కొత్త కూరగాయలు, మసాలా దినుసులు, నెయ్యి ఎలా వస్తాయి? ఇవి లేకుండా విందెలా సాధ్యమవుతుంది? మన ఇంట్లో ఉన్న కొద్దిపాటి కూరగాయలు, కొంచెం నెయ్యి, పాత మసాలాలు మాత్రమే ఉన్నాయి రామయ్య. ఇవి కాకుండా ఇంకేమీ దొరకవు ఈ వానలకు. వీటితోనే నువ్వు ఏదైనా అద్భుతం చేయాలి. పర్వాలేదు సీతక్క, మీరు కంగారు పడకండి. ఉన్న వాటితోనే పంచభక్ష పరమాణాలు వండే బాధ్యత నాది. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అద్భుతమైన రుచి తెస్తాను. నేను చూసుకుంటాను. నీ తెలివితేటల మీద నాకు పూర్తి నమ్మకం ఉందయ్యా. అందుకే ఈ బాధ్యత నీ భుజాన పెడుతున్నాను. నేను వెళ్లి ఊరి పెద్దలను, అతిథులను మర్యాదగా ఆహ్వానించొస్తాను. అలాగే, నేను నా భార్య లచ్చమ్మని తీసుకుని ఇప్పుడే మీ ఇంటి వంటశాలకు వెళ్తాను. వంటకు కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేస్తాను. మీరు ప్రశాంతంగా వెళ్ళండి. రామయ్యకు దక్కిన ఈ గొప్ప అవకాశం చూసి పొరుగింటి అప్పన్న, గౌరమ్మలకు చాలా అసూయ కలుగుతుంది. వారు సోమయ్య ఇంటి వెనక గోడచాటున నిలబడి గుసగుసగా మాట్లాడుకుంటారు. చూసావా గౌరమ్మ, ఆ రామయ్యకు ఊరి పెద్ద ఇంట్లో ఎంత పేరు మర్యాదలు దక్కుతున్నాయో. ఊరి జనమంతా వాడి భజన చేస్తున్నారు. అవునండి, వాడెప్పుడూ తన వంట గొప్ప అని అందరి ముందు ఎగిరెగిరి పడుతుంటాడు. ఆ సోమయ్య గారు కూడా వాడిని నెత్తికెక్కించుకుంటున్నారు. నాకు చూస్తుంటేనే కడుపు మండిపోతుంది. రేపటి విందులో వాడి వంట చెడిపోతే వాడి పరువు పోయి మనకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు వాడి పొగర అణిగిపోతుంది కదా. అదెలా సాధ్యమవుతుందండి? వాడి చేతిలో ఏదో మాయుంది. పైగా వాడికి కావలసినవన్నీ ఇంట్లో ఉంటాయి కదా. వాడు ఎలాగైనా రుచిగా వండేస్తాడు. మళ్ళీ పేరు తెచ్చుకుంటాడు. అందుకే నాకు మంచి ఉపాయం తట్టింది గౌరమ్మ.
రేపటి వంట కోసం వాళ్ళు వంటగదిలో ఉంచిన నెయ్యి మసాలా దినుసులు నేను రహస్యంగా దాచేస్తాను. భలే ఆలోచన చెప్పారు. ఆ వస్తువులు లేకపోతే వాడు వట్టి పప్పు పులుసు తప్ప ఏమీ వండలేడు. అప్పుడు ఆ ఊరి పెద్దలకి చిరాకొచ్చి వాణ్ణి తిడతారు కదా. అవును, అప్పుడు ఆ అతిథుల ముందు సోమయ్య గారి పరువు, ఆ రామయ్య పరువు రెండూ బజారున పడతాయి. ఇది మనకు పండుగే పండుగ. ఎవ్వరూ చూడకముందే మీరు లోపలికి వెళ్ళి ఆ డబ్బాలు తీసుకొని రండి. నేను ఇక్కడే కాపలాగా ఉంటారు. ఎవరైనా వస్తుంటే నేను మీకు సంజ్ఞ చేస్తాను. జాగ్రత్త. అప్పన్న గుట్టు చప్పుడు కాకుండా వంటగదిలోకి వెళ్లి నెయ్యి మసాలా డబ్బాలు తీసుకుని ఎవ్వరికీ కనబడకుండా దాచేస్తాడు. రామయ్య తన భార్య లచ్చమ్మతో కలిసి వంటగదికి చేరుకుంటాడు. వంట మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చురుకుగా చేసుకుంటారు. ఏవండి రామయ్య గారు, కూరగాయలన్నీ శుభ్రంగా కడిగి తరిగి సిద్ధంగా ఉంచాను. వంట పాత్రలు కూడా సిద్ధం చేశాను. ఇక మనం వంట మొదలు పెడదామా? సమయం మించిపోతుంది. సరే లచ్చమ్మా, అంతా సిద్ధంగా ఉంటే ఆలస్యం ఎందుకు? ముందుగా మసాలా డబ్బా, నెయ్యి డబ్బా ఇటివ్వు. ఆ సువాసనతో వంట ప్రారంభిద్దాం. ఏవండి, ఇక్కడ నెయ్యి లేదు, మసాలాలు కూడా ఏమీ లేవు. నేను మొత్తం గాలించాను, ఎక్కడా కనబడటం లేదు. ఏంటి లచ్చమ్మా నువ్వనేది? సీతక్క అన్నీ ఇక్కడే భద్రంగా పెట్టానని నాతో స్వయంగా చెప్పింది కదా. మళ్ళీ బాగా వెతుకు. నేను మూల మూలలా వెతికానండి. ఎవరైనా కావాలని దాచిపెట్టారేమో అని నాకు చాలా అనుమానంగా ఉంది. మనమంటే గిట్టని వాళ్ల పనే అయ్యుంటుంది ఇది. నువ్వు చెప్పింది నిజమే లచ్చమ్మా. ఎవరో నా మీద అసూయతో ఈ విందు పాడు చేయాలని, నా పరువు తీయాలని కావాలని ఈ నీచమైన పని చేసుంటారు. ఇప్పుడెలాగండి? ఆ వస్తువులు లేకుండా ఈ గొప్ప అతిథులకు మంచి సువాసన వచ్చే వంటలు చేయటమెలా? మనం ఇప్పుడేం చేద్దాం? నాకు చాలా భయంగా ఉంది. కంగారు పడకు లచ్చమ్మా. వంటవాడికి కావాల్సింది కేవలం వస్తువులు కాదు, తన మెదడులోని తెలివితేటలు, నైపుణ్యం. నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఈ అడ్డంకిని నేను ఒక అవకాశంగా మారుస్తాను. ఏంటండి ఆ ఆలోచన? విందుకు సమయం దగ్గర పడుతుంది. అతిథులు వచ్చే సమయం అవుతుంది. నేను మీకు ఏం సాయం చేయాలి? త్వరగా చెప్పండి. మన పెరట్లో ఉన్న లేత చింత చిగురు, వేరుశనగ గుళ్ళు, కొద్దిగా నువ్వులు తీసుకురా. ఈరోజు నేను వాళ్లకు ఒక కొత్త వంటకం చూపిస్తాను. వాళ్ళు ఎప్పుడూ రుచి చూడని వంటకం అది. మసాలాలు లేకుండా కేవలం నువ్వులు, చింత చిగురుతో వంట చేస్తారా? రుచి ఎలా వస్తుందో ఏమో. వాళ్లకు నచ్చకపోతే సోమయ్య గారి పరువు పోతుంది కదా. నువ్వులు దోరగా వేయించి మెత్తగా నూరు. నెయ్యికి బదులు మన దగ్గర ఉన్న స్వచ్ఛమైన పల్లీల నూనె వాడదాం. రుచి అద్భుతంగా ఉంటుంది చూడు. చింత చిగురు పులుపు ఆ వంటకానికి ప్రాణం పోస్తుంది. మీ తెలివి మీదే నాకు నమ్మకం ఉంది. మీరు చెప్పినట్టే అన్నీ వేయించి సిద్ధం చేస్తాను. ఈరోజు మన అదృష్టం ఎలా ఉందో దేవుడే. ఏమయ్య రామయ్య, ఆ అతిథులు చాలా ఆకలితో ఉన్నారు. దూరం నుంచి ప్రయాణం చేసొచ్చారు. వంటలన్నీ సిద్ధమేనా? వడ్డించడానికి తీసుకురా. అన్నీ సిద్ధంగా ఉన్నాయి సోమయ్య గారు. లచ్చమ్మ, అందరికీ శుభ్రమైన అరిటాకులు వేసి వడ్డించు. అతిథులకు ఎలాంటి లోటు రానివ్వద్దు. ఇదిగోండి, ఈరోజు రామయ్య గారు ప్రత్యేకంగా ఒక కొత్త కూర వండారు. దీన్ని మీరు ముందెన్నడూ రుచి చూసుండరు. ఏంటి రామయ్య, కూరలోంచి నెయ్యి వాసన రావడం లేదు? మసాలా గుమగుమలేమీ రావడం లేదు. ఏంటి కొత్త కూర? పసరు వాసన వస్తోందేంటి? అవును రామయ్య, ఊరి పెద్దలకు ఇంత సాధారణమైన వంటలు, గడ్డితో చేసిన కూరలు చేసి పెడుతున్నావా ఏంటి? నీకు మర్యాద తెలీదా? తినకముందే రుచిని అంచనా వేయకండి. దయచేసి ఒక ముద్ద నోట్లో పెట్టుకొని చూడండి. ఆ తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. రుచి చూడకుండా విమర్శించడం సరికాదు. అప్పన్న, రామయ్య చేతి వంట ఎప్పుడూ అమృతంలాగే ఉంటుంది. తను ఏం చేసినా అందులో ఒక అద్భుతమైన రుచి ఉంటుంది. నువ్వు ఊరికే వాగుతుంటావు. హహ, అవును, మీ వెటకారం ఆపి ప్రశాంతంగా భోజనం చేయండి. రామయ్య, నాకు కొద్దిగా కొత్త కూర వడ్డించు. నేను రుచి చూసి చెబుతాను. అందరూ రామయ్య చేసిన కూరను అన్నంలో కలుపుకొని తింటారు. రుచి చూసి అందరూ ఆశ్చర్యపోతారు. హహ, అద్భుతం రామయ్య, అద్భుతం. నా జీవితంలో ఇంత కమ్మటి కూర నేను ఎప్పుడు తినలేదు. ఈ రుచి వర్ణించలేనంత అద్భుతంగా ఉంది. అవును సోమయ్య, ఆ చింత చిగురు పులుపు, కారం ఎంతో అద్భుతంగా సరిపోయాయి. ఆ పల్లీల నూనె రుచి నెయ్యిని కూడా మించిపోయింది. నా నోట్లో నీళ్లూరుతున్నాయి. మసాలాలు లేకపోయినా, నెయ్యి లేకపోయినా ఇది ఎంత రుచిగా ఎలా ఉందే?
నాకే నమ్మబుద్ధి కావడం లేదు. ఇది నిజంగా మాయే. అవునండి, వేరుశనగ గుళ్ళు నువ్వుల పొడి వల్లేమో ఈ కూరకు ఇంత చిక్కదనం కమ్మదనం వచ్చాయి. మనం చేసిన కుట్ర మొత్తం విఫలమైపోయింది. చూసారా సోమయ్య గారు, మా ఆయన తన తెలివితేటలతో ఏ వస్తువులు లేకుండానే ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ కొత్త వంటకం చేశారు. ఆయన నైపుణ్యం ముందు ఏ అడ్డంకి నిలవలేదు. రామయ్య, నువ్వు కేవలం వంటవాడివి కాదు, వంటల మాంత్రికుడివి. నీ రుచికి అతిథులంతా దాసోహం అంటున్నారు. ఈరోజు నువ్వు మా ఊరి పేరును నలుదిశలా చాటావు. ఇందులో నా గొప్పేమీ లేదు సోమయ్య గారు. ఏ పనిలోనైనా శ్రద్ధ, తెలివి, పట్టుదల ఉంటే అన్నీ వాటంతటవే అమరిపోతాయి. మనసుకు పని చెబితే మార్గం దొరుకుతుంది. నీ వినయం చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది రామయ్య. ఎంత గొప్ప పేరు వచ్చినా నీలో గర్వం లేదు. ఈ రోజు నీ వల్లే మా ఇంటి పరువు నిలబడింది. నీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. భోజనాలు ముగిశాక అప్పన్న, గౌరమ్మలు రామయ్య దగ్గరికొస్తారు. వారి ముఖాల్లో తీవ్రమైన అపరాధభావం, సిగ్గు కనిపిస్తాయి. రామయ్య గారు, మమ్మల్ని క్షమించండి. చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన పాపం నన్ను కుంగదీస్తోంది. ఏమైంది అప్పన్న గారు? మీరెందుకంత బాధపడుతూ క్షమాపణ అడుగుతున్నారు? ఏమైంది అసలు? మీ పేరు ప్రఖ్యాతలు చూసి మేము చాలా అసూయపడ్డాం రామయ్య గారు. మీరు అందరి ముందు పేరు తెచ్చుకోవడం మేము సహించలేకపోయాం. మా మనసులో కొళ్ళు పెరిగిపోయింది. అవును, మీ వంట పాడు చేయాలని, మిమ్మల్ని అవమానించాలని నేనే వంటగదిలోంచి ఆ నెయ్యి, మసాలా డబ్బాలు దాచిపెట్టాను. నేనే ఆ నీచమైన పని చేశాను. ఏంటప్పన్న గారు, మీరెంతటి పని చేశారు? మీ వల్ల సోమయ్య గారి పరువు పోయేది కదా. ఆ ఊరి పెద్దల ముందు మేమంతా తలదించుకోవాల్సి వచ్చేది కదా. మా బుద్ధి గడ్డి తిందిలొచ్చమ్మా. ఎదుటివాడి ఎదుగుదల చూసి ఓర్వలేక ఈ ఘోరమైన తప్పు చేశాం. మా అసూయ మా కళ్ళను కప్పేసింది. మేము కుట్ర చేసినా మీ తెలివితో మీరు అద్భుతమైన వంట చేశారు. మీ నైపుణ్యం ముందు మేము ఓడిపోయాం. మమ్మల్ని క్షమించండి. అప్పనా, మీరు చేసిన పనికి ఊరి నుంచి వెలివేయాలి. ఎంత నీచపు పని చేశారు. నా పరువు బజారున పడేయాలని చూశారా? వద్దు సోమయ్య గారు. మనుషులన్నాక అసూయ కలగడం సహజం. వాళ్ళు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నారు కదా. క్షమించడమే మన గొప్పతనం. రామయ్య ఎంత మంచివాడో చూశారా అప్పన్న? వాడికి మీ మీద ఏ కోపమూ లేదు. వాడి మనసు చాలా స్వచ్ఛమైంది. ఇకనైనా మీరు మారండి. సోమయ్య గారు, మీ పెద్ద మనసుకి నా చేతులెత్తి మొక్కుతున్నాను. ఇక ఎప్పుడు మేము ఇలాంటి తప్పు చేయం. ఎవరి ఎదుగుదల చూసి మేము అసూయపడం. అవును రామయ్య గారు, తోటి వారిని చూసి అసూయ పడకూడదు అని ఈరోజు మీరు నాకు గట్టి పాఠం నేర్పారు. మీరు మాకు కనువిప్పు కలిగించారు. సరేలేండి, జరిగిందేదో జరిగింది. ఇక ముందు మనమంతా కలిసిమెలిసి ఒకే కుటుంబంలా ఉందాం. పాత విషయాలు మర్చిపోదాం. అవును, కక్షలు, అసూయలు మనసుకు రోగాలు లాంటివి. వాటిని వదిలేస్తేనే మనం ప్రశాంతంగా, ఆనందంగా జీవించగలం. లేకపోతే ఆ మంటలోనే కాలిపోతాం. చాలా మంచి మాట చెప్పావు రామయ్య. సరే, అందరూ సంతోషంగా మీ ఇళ్లకు వెళ్ళండి. ఈరోజు ఒక మంచి గుణపాఠం నేర్చుకున్నాం. అందరూ రామయ్య తెలివితేటలను, మంచి మనసును మెచ్చుకుంటూ ఆనందంగా తమ ఇళ్లకు వెళ్తారు. అప్పన్న, గౌరమ్మల మనసులో ఉన్న అసూయ పూర్తిగా తొలగిపోతుంది. అసూయ పడేవారు ఎప్పటికీ ఇతరులకు కీడు చేయలేరు. చివరకు వారే అవమానం పాలవుతారు. అదే తెలివితేటలు, నైపుణ్యమున్న వ్యక్తి ఎన్ని అడ్డంకులెదురైనా విజయమే సాధిస్తాడు.